ఏపీ రాజధాని అమరావతి నుండి స్పాట్లైట్ విత్ రత్నం కార్యక్రమానికి స్వాగతం. మరి ముఖ్యంగా ఈరోజు మనం చర్చించబోయే విషయం ఏపీ మంత్రిమండలి అత్యవసర సమావేశం గురించి మాట్లాడుతున్నాం. జనవరి 25వ తేదీన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్ గారి ఆదేశాల మేరకు జనవరి 31వ తేదీన అనగా బుధవారం ఉదయం 11 గంటలకు వెలగపూడి ఏపీ సచివాలయంలో మంత్రిమండలి సమావేశం జరగనుంది. అయితే ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలన విషయానికి వస్తే 31వ తేదీన జరగనున్నటువంటి ఈ మంత్రిమండలి సమావేశం రద్దు కానుందా అనేటువంటి ఆలోచనలు, అట్లాగే పొలిటికల్ గాసిప్స్ కూడా వినపడుతున్నాయి. అయితే ప్రభుత్వం రద్దవుతుందా లేదా అనేది పక్కన పెడితే ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తున్నటువంటి అంశాలు ఏమిటి అనే వాటిపై ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. మొదటిగా ఆంధ్రప్రదేశ్ రైతులకు రుణమాఫీపై చర్చ అనేది ఒకటి కొనసాగనుంది రేపు మంత్రిమండలి సమావేశంలో. అలాగే ఈ రైతుల రుణమాఫీ విషయానికి వస్తే వాటి విధి విధానాలపై కూడా కేబినెట్లో మంత్రులతో చర్చలు జరిపి కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. మరొక విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పిఆర్సీ వచ్చేలోపు ఇచ్చేటువంటి యోచనపై కూడా చర్చలు జరగనున్నట్లు తెలుస్తుంది. అలాగే వచ్చే ఎన్నికలకు మేనిఫెస్టో అనేది ప్రధాన చర్చగా ఈ మంత్రిమండలి సమావేశం జరగనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మేనిఫెస్టోని 99% అమలు చేశామనేటువంటి చెబుతుంది. అట్లాగే ఈ సంవత్సరం జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా ప్రధానంగా మేనిఫెస్టోని సంక్షేమ పథకాలతో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ మంత్రిమండలి సమావేశంలో చర్చకు రానున్నటువంటి అంశాలతో పాటు సరికొత్త మేనిఫెస్టోని ఎలా రూపొందించనున్నదని కూడా రేపు మంత్రిమండలి సమావేశంలో చర్చ జరగనున్నట్లు కూడా తెలుస్తుంది. దాంతోపాటు డిఎస్సి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ డిఎస్సి నోటిఫికేషన్ కూడా భారీ నోటిఫికేషన్గా వెలువడనున్నట్లు తెలుస్తుంది. దీనిపై కూడా చర్చ జరుగుతుందని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. అలాగే మరి ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు కూడా చివరి అసెంబ్లీ సమావేశాలుగా తెలుస్తుంది. ఈ సమావేశాల విషయంతో పాటు జగనన్న కాలనీలు ఎక్కడెక్కడ నిర్మాణం జరిగాయి, నిర్మాణం జరగవలసినటువంటి ప్రాంతాలు ఇంకా ఎక్కడున్నాయి, వాటిని పూర్తి చేసేటువంటి విధానాలు, వీటిపై కూడా చర్చ జరగనున్నట్లు కూడా మరో సమాచారం. ఇంకొకటి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే కర్ణాటకలోను తెలంగాణలోను ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి అంశం కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రేపు జరగబోయేటువంటి ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అనేటువంటి అంశాన్ని కూడా చర్చలు తీసుకోనుంది. ఈ చర్చ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి ఈ చర్చ కొనసాగించనున్నట్లు, ఈ ఉచిత బస్సు ప్రయాణం అనే దాన్ని అవకాశాన్ని బట్టి ప్రభుత్వం ప్రవేశపెట్టే విధంగా ఆలోచనలు చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. మరొక విషయానికి వస్తే ఇప్పటికే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల, ఒక పక్క లోకేష్, ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు అనేవి జరుగుతున్నాయి. కాబట్టి వీటిలో వైఎస్ఆర్ ప్రభుత్వం కూడా జిల్లా పర్యటనలు చేయాలనేది ఒక నిర్ణయంతో పాటు ఎన్నికల కార్యాచరణ, వాటి ప్రణాళికపై మంత్రులతో ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే మొత్తంగా ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కానీ, జనసేన కానీ, వాటితో పాటు కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కానీ, వీళ్ళంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న సందర్భంలో ఎన్నికల ప్రచారం జరుగుతున్నట్లుగానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు సీఎం జగన్ విషయానికి వస్తే ఆయన వేరే పార్టీలతో పోల్చుకుంటే ఆయన మాత్రం
సీఎం క్యాంపు కార్యాలయానికే పరిమితమయ్యారు. రాష్ట్రంలో పర్యటనలు చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నాయన్నటువంటి ఆలోచనలో భాగంగా ఇప్పుడు వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని సీఎం జగన్ కూడా రాజకీయ పర్యటనలకు సిద్ధమైనట్లు, ఇప్పటికే సిద్ధం అనే కార్యక్రమాలు జరుగుతున్నట్లు కూడా తెలుస్తుంది. వీటిలో భాగంగా వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉంటారు. ఇది మంత్రి మండలి సమావేశంలో చర్చకు వచ్చిన అనంతరం ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి ఆలోచనలు ఉన్నాయనేది కూడా కొన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే రేపు జరగనున్నటువంటి మంత్రి మండలి సమావేశం అనంతరం ప్రభుత్వం రద్దవుతుందా లేదు కొనసాగుతుందా అనేటువంటి విషయాలపై రాష్ట్ర ప్రజలు చాలా ఆసక్తిగా ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది కూడా మనం వేచి చూద్దాం.